ముజ్జరడపాలెం మండలం పంచేడు గ్రామంలో సమస్యలు తీష్టవేశాయి. తమ గ్రామంలో సమస్యలు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి త్రాగునీరు సరిగా రావటం లేదని, డ్రైనేజీలు పూడికతో నిండి దోమల బెడదతో బయటికి రావాలంటే సతమతమవుతున్నామని, దోమలు కుట్టడంతో చిన్నపిల్లలకు వివిధ రకాల వ్యాధులు సోకుతున్నాయని వాపోయారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ లీకేజీతో శిథిలావస్థకు చేరిందని, వాటర్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు నిచ్చెన మరమ్మతులకు గురవడంతో వాటర్ ట్యాంక్ ను 2 ఏళ్ల నుండి శుభ్రం చేయలేదన్నారు. డ్రైనేజీలలో పూడిక తీసి ఏళ్లు గడుస్తోందన్నారు. గ్రామస్తులు అనారోగ్యం పాలై ఇబ్బంది పడుతున్నారని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. దాన్ని బిగించారు కదా, దాన్ని ఎవరు ప్రశ్నించలేదేమి. పంచాయతీకైనా కానీ ఒక పాయింట్ వేసుకొని వాటర్ ప్లాంట్ తీసుకోవాలా. పైన బండ్లేసే దానికి కూడా పెట్టు. అన్నీ అయిపోయాయి, అడగడం అయిపోయింది. మొన్నటి వరకు సర్పంచ్ అని చెప్పారు. ఇప్పుడు అధికారులు అడిగితే అధికారులు పోతాయి. చూడు చూడు ఆ పక్కది నాకు ఇదే పరిస్థితి. రేపు ఆల్రెడీ మన వర్షాకాలం అందరూ వచ్చారు, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఏదో ఇబ్బంది అవుద్దని చెప్పుకుంటా ఉండేవి. ఏముండదు అందుకంటే లీకేజీ నీళ్లు గారిపోతూ ఉన్నాయి. దీన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. పైన చూస్తే పైన మూతలేదు, దానికి నీళ్లు కలుషితం అయిపోయి తాగేదానికి కూడా ఇవే నీళ్ళు ఉండేది. దాని వాటి గురించి కూడా అధికారులు కూడా ఎవరు ఏం పట్టించుకోవడం లేదు. పైకెక్కి క్లీన్ చేసుకునేదానికి నిచ్చెన కూడా శిథిలావస్థకు చేరింది. పైకెక్కేదానికి కూడా అవకాశం లేకుండా పైన సైడ్ అన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి అధికారులు దీన్ని ఒకరోజు చేసి ఈ ఎండాకాలం వారమైన నీళ్ళండి నీళ్ళు వచ్చి నీళ్ళు వస్తా ఉన్నాము. నీళ్ళు అసలు గంగ రావడం వల్ల నీళ్లు దాని గురించి ఆలోచించే ఆఫీసరే లేడు. ఎడ చేస్తున్నారు వాటర్? మరి ఎడ చేస్తున్నాం సార్, అటు పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. అక్కడ వాటర్ ప్లాంట్ ఉంది, ఆడ పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. నీళ్ళు అసలు అడ్డుకునేవాడే లేరు. వీటి గురించి ట్యాంక్ ఉంది కదా, ట్యాంక్ లో వాటర్ రావట్లా. ట్యాంక్ లో వాటర్ ట్యాంక్కి ఎక్కితే వాటర్ రానట్టుగా ఇప్పుడు వారం నుంచి అదే విధంగా ఉంది. ఈ కాలువలో బూడిపోండాయి. ఈ విద్యుత్ స్తంభం మా ఇళ్ల మీద పడేటట్టుంది. దోమలతో నిలవలేకపోతున్నాము. పిల్లకాయలకి జ్వరాలు వస్తున్నాయి. మాకేమంటే ఈపురాపులో ఇవన్నీ కూడా మాకు సంభవిస్తున్నాయి. మేము నిలవలేకపోతున్నాం, అన్నం తినలేకపోతున్నాము. అధికారులకి చెప్తుంటే వాళ్ళు పట్టించుకోలేదు. మునుపు ఒకసారి చెప్పాము, పట్టించుకోలేదు. మేము ఎట్ట బతకాలా? ఈ వాసనలకి మేము భరించలేకపోతున్నాము. మేము ఉండాలా పావాలా ఈ గ్రామంలో? ఈ గ్రామంలో ఎవరు బట్టిన వచ్చేది చూసి గమ్మున బాతున్నారు. ఇది పంచాయతీకి మాకు సంబంధించింది లేదు అని కూడా అంటున్నారు. అది మీ అధికారం ఉంది కాబట్టి మాకు చెయ్యాలా? మీరు స్తంభం పరిస్థితి ఏంటి? ఇంటి మీద పడుతుందని భయం వేస్తుంది. చిన్న పిల్లకాయలు సైకిల్ వేసుకుని తిరుగుతుండ్రు. ఆ బిడ్డల పరిస్థితి ఏంది? గబక్కన గాలి వాన వస్తుంది, పడిపోద్ది. మేము ఎట్ట బాగుండాలా? మేమేం చేయాలా? ఒకసారి ఇట్టే చెప్పాము, చెప్తే పట్టించుకోవాలా. వచ్చారేమంటే మేము ఏప్రిల్లో మార్చిలో చేసేస్తాము, మారుస్తామని చెప్పి అధికారులు వచ్చి చూసిపోయినారు. గొంపుని వెళ్ళిపోయినారు. ఇంకా దాని గురించి అసలు పట్టించుకోవాలా వాళ్ళు? ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు పై అధికారులు. ఆ కరెంట్ వాళ్ళే వచ్చి చెప్పితే మమ్మల్ని పట్టించుకోవాలా అసలు వాళ్ళు? సెక్రటరీ కూడా నేను చేపిస్తాను అన్నాడు. సగం పోసారు, సగం పోయిన ఈ సైడ్ కాలువ కూడా పక్కన వాన వస్తుంది. మా పరిస్థితి ఏంటి? బూడికలు పడితే అదిగో బూడిపోయి ఉన్నాయి. వాసన, దోమలు, అలింగాన్ దోమలు. రేతి అసలు అన్నాలు తినలేము, బయట ఉండలేకపోతాం. ఈ కాలం అసలు ఇళ్లలో పడుకుంటున్నాం, బయట పడుకోవాల్సిన వాళ్ళం ఈ దోమల నుంచి. కుడితే ఏం వస్తుందా? ఏందో జబ్బులు వస్తున్నాయంట దోమలకి. రోజు పుడి తీయట్లే అసలు పూలికే లేదు. తీసాడు పూలికే లే అసలు. తీసి ఎన్ని రోజులు ఉంటుంది? గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం పురస్కరించుకొని గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి.
ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మన ముఖ్యమంత్రి వర్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ శాస్త్రోక్తంగా హోమం, పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఈ నెల 20వ తేదీన ఉదయం 7:15 వేదిక ఆత్మకూరు మార్కెట్ యార్డ్ ఎదురుగా జరుగును. ఇట్లు తాళ్లూరు గిరినాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆత్మకూరు నియోజకవర్గం.